ఇలా 7 నీళ్ళు తాగితే చాలా మంచిదండి. పొద్దున్నే అంటే గోరెచ్చగా తాగొచ్చు, కొంచెం వేడిగా కూడా తాగితే జలుబు అవి తగ్గుతాయండి బేగాను. గొంతురొంప పట్టేసిందండి. గొంతురొంప చాలా ఇబ్బంది పెట్టేద్దండి బాబా. ఎలా పడితే అలా ఉంటుంది. ఓ పక్కనేమో తలపోటు వచ్చేద్ది, అదో రకంగా ఉండి గొంతులోను చెప్పలేమండి, మాటలు రావు. ఇవాళ సైకిల్ ప్యాచ్ చెడిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి ఎలాగ మనం చేసేది వ్యాయామమే కదా, ఇంక వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరానండి. ఇవాళ షిట్లు పెట్టుకోవడం ఏమో ఆడతాం లేదు, కాకులేదు కదండి, ఇంకా అది వాకింగ్ చేసేస్తాం మా బావగారు నేను. అలాగే నడిచేస్తామండి. ఇవాళ నడుచుకుంటూ ఒక అడిగి ఎదరికి వేయాలండి, తర్వాత ఇంకో అడిగి ఎదరికి వెళ్ళండి, అలా నడుచుకుంటూ పోవడమేనండి. పురాణ పురుష గోవింద 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 హరి గోవింద గోకులనందన. ఇదిగోండి బూడిద గుమ్మడికాయలు బాగా కాసినాయండి పోయిట. నువ్వు శుభ్రంగా ఒడియాలు ఎట్టేస్తారండి మా ఊళ్ళో యాసకాలంలో. ఇక సంక్రాంతి హడావులు మొదలైన నెలెట్టారు కదండి, హరిదాసు వస్తున్నారు, గోపిడం కూడా రెడీ అయిపోతుందండి. కాకపోతే చెట్టు మీద వేస్తారు, ఇంకా దగ్గర చెట్లు లేవని చెప్పి కింద నేల మీద వేసారనమాట. బా చీపులు ఎంత అమ్ముతున్నావు? 30. సరే అదే ఒక ఎవరో అడిగారు, కావాలంటే చెప్తానే, తగ్గిస్తావా ఇంక అంతేనా? 30 రూపాయలేనా? సరే. సేటు నేను ఇడ్లీ వేస్తున్నావు అప్పుడే, ఇప్పుడు లేచిపోయావా బాబు? ఇడ్లీ వేస్తున్నావా? సేటు అండి టిఫిన్ బాగా వేస్తాడా, చట్నీలు అయ్యాయి ఆల్రెడీ, ఇడ్లీ రెడీగా ఉన్నాయి, వేసి వేసి అత్త మళ్ళీ అత్త అయిపోయింది. ఇదిగోండి ఈ పక్క కనపడుతుంది కదండి మా ఊరి శాంతివనం అనమాట. అంటే శ్మశాన వాటిక అండి, దహన వాటిక అంటారు కదా, అదే అండి. ఇక్కడికే తీసుకొస్తారండి. అటు పక్క ఉన్నదేమో పూడ్చిపెట్టే వాళ్ళందరినీ, ఇటు పక్క సమాధులు ఉంటాయండి, అటు పూడ్చి పెడతారు. అదండి మా ఊరి ఎంట్రన్స్లో ఉంటుందండి. ఏ ఊరికన్నా అంతే కదండి, లాస్ట్లో అన్న ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇదివరకు ఈ రోడ్ సైడ్లు పాడు చేసేసేవారండి, అంటే కక్కుస్కి వెళ్తారు కదా పొద్దున్న కాలకృత్యాలకి, వాళ్ళంటే కూర్చునేవారు. ఇప్పుడు ఎవరికాళ్ళకే బాత్రూంలో వచ్చాయి కదండి, ఆ ఇబ్బంది లేదులేండి, ఎవరికాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇంటికాడ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళకి బాత్రూంలో వెళ్తారు రాదండి, ఈ కాలగొట్లకి వచ్చేసి అవి వారంటే అక్కడ కూర్చుంటారండి. ఉంటారులేండి 100లో 10 మంది. గుడ్ మార్నింగ్ అండి. వాకింగ్ వాకింగ్ మా ఫ్రెండ్ అండి కుసుమలత గారు. హాయ్ అండి. సతీష్ గారు వాళ్ళు ఇటుకేరా తీయాలి, ఇంకా తీయలేదా? ఈయన ఆల్రెడీ వాకింగ్ చేసి వచ్చేస్తున్నాడు నేను గురుగారు. ఇదిగోండి మా ఊరు మొడుగు అండి, మొడుగు గొట్టు అంటారు అన్నమాట. గొట్టుని ముగ్గమ్మ ముగ్గు, హైదరాబాద్ ముగ్గు. ఇక ఈ గురుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఈ పైపు దగ్గరే, లోపల పైపు ఉంటుందండి, ఇక్కడే పందుపూలతో శుభ్రంగా పళ్ళు తోముకొని చక్కగా టిఫిన్ చేసి ఓ టీ షర్ట్ కొట్టేసి వస్తారండి. అప్పుడు అంతే లైన్కి అప్పుడే వెళ్ళాలి. మరి టిఫిన్ ఊళ్ళో చేస్తావా? అదే సుఖం. వీడియో వస్తుంది. ఇది ఏంటండి ఈ పక్కన ఉంటుంది, ఏంటది? పాకండి. నువ్వు ఇప్పుడు తీస్తున్నాను ఏంటి? ఈడేయండి. వీడియో దానికి ఏముంది? తలపాకండి. తలపక్కదే బాబా, ఇక్కడ ఉన్నదా? అక్కడ ఇందాకేదో అన్నావు కదా, ఏమో కెమెరా ఏదో అన్నా, కెమెరా ఏదో అన్నా. కెమెరా అండి. కెమెరాతో బాగా వచ్చిందా? బాగా వచ్చిందండి. ఓకే గురు, శుభ్రంగా మంచిగా వీడియో వస్తావు. నువ్వు హ్యాపీనా? హ్యాపీ అండి. దూరంగా వెళ్ళిపోతున్నా రావే, పర్లేదు కదా. మరి ఇదే దూరంగా వెళ్ళి ముగ్గంటిపోద్దానా? మరి వెళ్ళిపోతున్నా, పర్లేదు ఏం కదా. సరే అయితే అని చెప్తాను, టిఫిన్ చేసి అయితే తిరిగి మా పక్కన ఏ పెట్లు ఏ ఉన్నాయంట, వెళ్తావు కదా అటు సైడు సాలిపెట్లకి. సరే. సరిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాగి మోగాడు, నీటుగా వేసాడమ్ము నడుము పై చెయ్యి,
కుదిరిందే పిల్ల మనకి జోడు, లైఫ్ అంతా ఉంటా నేను నీ తోడు, చలి చంపేస్తా ఉంటే ఏం చేయనే బుల్లమ్మ, దుప్పట్లో దూరందే చలి తీరేదట్టమ్మా. పొద్దున్నే లేచి ఇలా రోడ్లు అంటూ నడుచుకుంటూ పోతుంటే ఓసారండి భలే ఆనందం వచ్చేద్ది. ఇంట్లో అలా పడుకుని మందకొడిగా ఉంటే చూడు ముద్దలాగా సలుగుడు ముద్దలా పడుకుని ఉంటే ఏమవుతుందండి, ఉసారుగా వచ్చేటప్పుడే దగ్గరలో ఉన్నాను మా బావగారు ఇంటికి దగ్గరలో. నడుస్తుంటే చిన్నగా అయినా అడుగులు వేసుకుంటూ వెళ్ళినా మన గమ్యాన్ని చేరుకోవచ్చండి. అదైతే నేను తెలుసుకున్నాను. అంటే ఆగిపోకుండా గడియారంలో ముళ్ళులాగా ఇలా తిరుగుతూనే ఉండాలండి. అప్పుడే మనిషికి గోడికి తేడా ఏంటి ఉంటుంది అనే డైలాగ్ రాకుండా ఉంటుందండి. అంత పనిలో కూడా పొద్దున్న ఈయన ఎప్పుడో 2-3 వేసి దమ్ము చేస్తున్నాడండి. అది రైతులు కష్టం వెళ్తా అంట కదండి, అంత కష్టపడుతున్నాయి కదండి మనక. కదా అన్నం ముందు ఒకటి వచ్చిదా. అండి పంట బోధ అంటారండి. ఈ చేలికి మెయిన్గా పంట బోధ కామను, మనం గొట్టు మీద ఉంటాం కాబట్టి బోధ కొట్టి అంటారండి దాన్ని. ఇక నీ కొంగలు అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వండి, ఆ తాట వెనక మొత్తం పరిగెట్టేస్తుంటాయి. ఎందుకంటే పురుగులు పైకి వస్తుంటాయండి, వాటిని మొత్తం వేసేయడమే ఇట్ల పని. శుభ్రంగా దొరికిన కాడికి మొత్తం సీజన్ అంతా తినేస్తాయి శుభ్రంగా. ఈడెవరు పొద్దున్నే మనం తినడానికి ఉన్నాయండి. అయ్యా ఆవు గడ్డి మేయను అన్నట్టు గడ్డి మేస్తుందండి పొద్దున్న. ఇంకోసారి మాత్రం ఏమైనా చేస్తానంటే అప్పుడు కూడా గడ్డి మేస్తుందండి. రే బుద్ధిబా ఏంటి దమ్ము దగ్గర నుంచి ఏం చేస్తున్నావా? ఏంటి లైన్ అట్టే నీకు సూపర్ భలే ఎగిరినారమ్మా. ఇవ్వండి ఇడు మా ఫ్రెండ్ బావ మధ్యలో చిన్నప్పుడు ఒకే జన్ కలిసి చదువుకున్నాము. మళ్ళీ క్లాస్ నేను డౌన్ అయ్యాను కానీ మనోడు క్లాస్ ఎక్కువ అనమాట. క్లాస్ ఎక్కువ కదా అప్పుడు నువ్వు ఎక్కువ. వరదా బుద్ధేశ్వరరావు 40 మయ్య అంటారండి, ఎందుకంటే తాత పేరు అది. ఇదిగోండి టైం ఏడవుతుంది. ఇది అనుకుంటే నర్సపూర్ బస్ ఒకటి ఉన్నట్టు ఉందండి ఈ లైన్లోన. నరసాపురం వెళ్ళిపోతుంది. పొద్దున్నే జనం ఎవరు లేరండి, ఖాళీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మంచి కదా పొద్దున్న ఎవరు లేకరు. 9-10 చూడండి మొత్తం బస్సు అంతా ఫుల్ అయిపోద్దండి. సూర్యుడు వచ్చేస్తున్నాడండి, ఆయన టైం అయిపోయింది. మంచు పొరల్లోంచి తెంచుకుంటూ వచ్చేస్తున్నాడండి. శుభోదయం బాబా గోరు, శుభోదయం. ఎక్కడున్నారా? బాగున్నారండి పర్లేదా? ఈ రోజులకి ట్రై చేయొచ్చంటారా? కొట్టేస్తారా? వాకింగ్ స్టార్ట్ చేయమండి. ఇవ్వండి బిగ్ బాస్ 10 కోసం రెడీ చేస్తున్నాను బాడీని. కసరత్తులు కానీ మామూలుగా ఉండే. బిగ్ బాస్ 10కి వెళ్తామండి. మీరు ఆ రొచ్చులోకి రొంపులోకి ఎందుకన్నా సరే మేము అక్కడికి వెళ్ళి వస్తామండి. ఒకసారి చూడాలనిపిస్తున్నా రొంపు ఎలా ఉంటుందో. అది చూసి తర్వాత తెలుసుకోవాలనిపిస్తుందండి. పడిపోతాడు అయ్యి బాబాయ్. ఈ సైక్లింగ్ మీ వాకింగ్ కింగ్ నాగార్జున గారు కింగ్. వీడియో నాగార్జున గారు చేరేదాకా షేర్ చేయండి అయ్యా. బంగారులాగా మనం ఆడిపాడికి అలరించేద్దాం. మరి మనం తీసుకోలేదు అసలు ఎందుకో మరి ఆ బిగ్ బాస్ కా అంటే వాళ్ళకి మన గురించి తెల్లదా అన్నాను. ఇలాంటి ఆనిముత్యాలను ఇద్దరు వదిలేసారు అన్నాను. కాదు ఆనిముత్యాల్లా కానేమో స్వాతి ముత్యాల్లా కానేమో వాళ్ళకి కాదు. ఈ 2 కానీ జాతిరత్నాల్లా కానీ ఉంటాం. స్వాతి ముత్యాల్లా కాంతే ఇలాగా తెంగరోళ్ళకి వెళ్ళి పని ఎవరు అనుకున్నారంటరా. మన గురించి తెలియట్లేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకో 2 యాంగిల్ ఉన్నాడని. ఇప్పుడు సైకిల్ హ్యాండిల్ బారు ఇలాగే ఎందుకు తయారు చేశారండి? ఇలా కూడా వెళ్తుంది కదా సైకిల్, ఇలా తిరగేసుకుని వెళ్తుంది.
స్టైల్గా ఉంది మోడల్గా చూసుకోండి. ఇలా తయారు చేయొచ్చు కదా, బ్రేక్ నుంచి ఇలా వెనకాల పట్టుకొచ్చి ఇలాగే బాగుంది గ్రిప్. బుర్ర పాడైపోలేదా? బుర్ర పాడంతే. ఇక రోజు రెగ్యులర్గా మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నాం, కానీ ఇవాళ పొలం గట్టు అంటే వెళ్తున్నానండి. అంటే మా ఇంటికి ఇలా కూడా దారి ఉందన్నమాట. అది చేను నీలోడు చేయింది. పర్లేదులేండి, ఎదరిదాకా వెళ్తే మనం పెద్ద గొట్టు వచ్చేద్ది. ఆకుముడి కూడా ఉంది ఆ దారి. ఇదండి ఆకుముడి ఇంక ఎదిగిపోయింది బాగానే. ఒక వారం రోజులు ఉడుపులు కూడా మొదలైపోతాయండి. ఊరి అమ్మ గొట్టేంటారు ఆయన ఎలా ఉందా, చేది మొత్తం నీళ్ళు ఇటు దిగిపోయి. ఇది చూడండి, ఆ పైన సూర్యబింబం కింద నీటిలో పడేటప్పటికి పైన కింద ఒకలాగా ఉంది. తిరగేసి చూసినా కూడా ఇది తిరగేసేదో బోర్లేసేదో కూడా తెలియదండి, అలా ఉంది. ఏ అబ్బా ఎవరు పెంచారో తెలియదు, కానీ రొంకోడి పిల్లండి ఇవి. పెద్ద అయితే భలే అందంగా ఉన్నాయి చూడండి. అబ్బాబ్బా డింకి పుంజులు భలే ఉన్నాయి. ఇక తెల్లగా పౌరల్లో ఉన్నాయి. ఇక నూనె ప్యాకెట్ అయితే ఇచ్చాను. టిఫిన్ ఎత్తవా? ఆకలి వస్తుందా? రోజు వెళ్ళిపోతావు కదా స్కూల్కి, వెళ్ళనంటున్నావే. ఎట్రా మాస్తారా? మేడం నేను తిడుతున్నారా? ఎందుకని? ఎందుకు తిడుతున్నారు చెప్పు, అడుగుతాను. తంతిన వింటారు నువ్వా? కోతంతలేవా? బుల్లెట్ రాజా ఏదో పుచ్చిపొన్ను వేసుకుని, ఓ పుచ్చిపొన్ను అమ్మ మా వాడికి పుచ్చిపొన్నవాడు. పుచ్చిపొన్ను బాగుందిలే, పొడుకుని బాగా తిన్నా కనిపిస్తే పెట్టు. ఏ జమ్మకరా బాబా, మరి వద్దంటే ఇచ్చేచ్చు కదా, అలాగే ఇంకెందుకమ్మా. ఉందా వెళ్ళిపోదాం. ఇదిగో నేను గురువుగారు, మా ఊరు మల్రెడ్డి పెహద్ గారు నేను పేరు. ఈయన పౌరాణిక నాటకాలు అవి చేస్తారండి, మంచి గొప్ప కళాకారుడు అండి. ఈయన మెయిన్ హనుమాన్ గెటప్ అయితే అసలు సితకోటి వేస్తారండి. మా ఊళ్ళో అప్పుడప్పుడు సంక్రాంతి దసరా టైంలో ఈయన గెటప్లు వేస్తారండి. నెంబర్ 1 అసలు మామూలు సితకోటి వేస్తాడండి. ఈగిరి గంతి వేస్తాడు, ఇంకా హనుమంతుడు వచ్చినట్టు ఉంటుంది. అంత బాగా చేస్తాడండి ఈయన. ఏదో ఫోటో చేయాలని చెప్పి వచ్చారండి ఈయన. కానీ గురుగారు ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం ప్రోగ్రాం. చింతామణి వేస్తారా? అబ్బా ఎప్పుడు మన ఊళ్ళోనా? సరే అండి అయితే.